ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఆయన మాటల ద్వారా ఆనందం, ఆయన మాటల్లో ఉన్న ఆదరణ పొందుకుంటూ ఎంతగానో మీరు ఎంతగానో ప్రోత్సాహపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా మీరు ఎదురు చూస్తున్నట్లుగా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. మరి నా పరిస్థితులు ఏంటి అని నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను చూస్తూ భయపడిపోతూ కృంగిపోతూ నన్ను వీటినన్నిటి నుంచి విమోచించే వారు లేరే అని ఎదురు చూస్తున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఎవరు, ఏ మనుషుడు నిన్ను వీటి నుంచి విడిపించలేరు, కానీ నీ దేవుడు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు, విమోచించే దేవుడై ఉన్నాడు. నీకున్న ప్రతి భయాలన్నిటి నుంచి కూడా నేను తప్పిస్తాడు ఆయన. నువ్వు భయపడొద్దు. ఏ పరిస్థితి నిన్ను భయపెడుతుందో ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ దేవుడు నీకోసం కదలబోతున్నాడు, నిన్ను విమోచించబోతున్నాడు. ప్రతి పరిస్థితుల నుంచి నీకు విడుదల దొరకబోతుంది. ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విమోచించబోతున్నాడు. నమ్ముతున్నారా? ఆయన సొత్తుగా నువ్వు ఉన్నావు గనక నువ్వు ధైర్యం తెచ్చుకుంటావా? ఈ మాటను బట్టి, యేసయ్యా నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా, నువ్వు నన్ను విమోచించబోతున్నందుకు నీకు వందనాలయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం.